ఎలా జరిగింది సంక్రాంతి? నాకైతే చాలా బాగా జరిగింది. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. నాకైతే రాష్ట్రం 5 ఏళ్ల తర్వాత చాలా గ్రాండియర్ గా కనిపించింది. రాష్ట్రం కళకళలాడింది. సగం మంది హైదరాబాద్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. రాష్ట్రంలో ఒక 10 బళ్ళు తిరుగుతుంటే 6-7 బళ్ళు తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉన్నాయి. సో ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా అనిపించింది. అదేంటో నేను తర్వాత చెప్తా. కానీ బేసిక్ గా నేను 3 రోజులు కూడా ఒక రోజు వెస్ట్ గోదావరిలో, ఒక రోజు రాజధాని ప్రాంతంలో, ఒక రోజు ఈస్ట్ గోదావరిలో ఉండటం వల్ల అసలు బయట కూడా ఎలా జరిగింది అనేది అర్థమైంది. సో గవర్నమెంట్ కూడా ఈ కరెక్ట్ గా సంక్రాంతి వేళల్లో అందరికి డబ్బులు వచ్చే విధంగా, అది కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ పోలీసులు కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల ఈ సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ లు అవ్వచ్చు, లేకపోతే ఈ వసతి దీవెన, విద్యా దీవెన అంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ, లేకపోతే ఈ ఫీజు రియంబర్స్మెంట్లు కానీ కావచ్చు, లేకపోతే రాజధాని కౌలు రైతులకి కౌలు అవ్వచ్చు, లేకపోతే దీనికి ముందు పోలవరానికి 1000 కోట్లు ఆల్మోస్ట్ ఒక్కొక్కరి అకౌంట్ లో కొన్ని లక్షల రూపాయలు పడ్డాయి. సో ఈ అమౌంట్ కావచ్చు, ఇవన్నీ ఒకేసారి బాగా ప్లాన్ గా రిలీజ్ చేశారు. దాదాపు ఒక 6700 కోట్లు రిలీజ్ చేశారు గత 4-5 రోజుల్లో. మనం ముందే ఇది ఎందుకు ఫోకస్ చేయలేదంటే, ఎలాగో ఇది పెండింగ్ బిల్సే కదా, ఇందులో పెద్ద ఫోకస్ చేయడానికి ఏముంటది అని చెప్పి, డబ్బులు అయితే రైట్ టైం కి అందరికి పడ్డాయి కాబట్టి హ్యాపీగా అందరూ పండుగ జరుపుకుంటారు. సో మనం కొత్తగా ఏం ఫోకస్ చేస్తామని మనం కూడా డిస్కస్ చేయలేదు ఇది. సో ఒకటి పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో ఎవరు పడని ఇబ్బంది పడినట్టుగా ఓన్లీ కరపత్రం అంటే వైసీపీ వాళ్ళ ప్యాంప్లెట్ అండ్ సాక్షిలో కనపడింది. ఒక్కో రోజు ఒక్కో ఇష్యూ మీద వీళ్ళు లేని ఇష్యూని క్రియేట్ చేసి ఫోకస్ చేశారు. పండగ పూట కూడా ఈ ఏడుపులు పెడబొబ్బులు ఏంటో నాకు అర్థం కాదు. సో టీడీపీ అఫీషియల్ పేజ్ లో పండగ పూట చంద్రన కానుక అన్నట్టు వీళ్ళు ఈ పెండింగ్ నిధులన్నీ రిలీజ్ చేయడం ఒక సెలబ్రేషన్ చేసుకుంటే, దానికి కోట్ చేస్తూ వైసీపీ ఏం రాసిందంటే, పెండింగ్ బిల్స్ ఇవ్వడం చాలా అతి సాధారణమైన విషయం, దాన్ని కూడా వీళ్ళు గొప్పదనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని కోట్ చేశారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఒక 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందంటే, దాంట్లో ఈ గవర్నమెంట్ వచ్చాక జరిగిన పనులు ఒక 100-150 కోట్లు ఉంటే, మిగతా 800-900 కోట్ల రూపాయలు జగన్ గారి రేజింగ్ లో జరిగింది. ఓకే, బిల్స్ ఇవ్వడం అనేది చాలా 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 సాధారణమైన విషయమే. అంటే చాలా 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 అతి సాధారణమైన విషయాన్ని కూడా ఫుల్ఫిల్ చేయలేని అసమర్థ పాలన గత 5 ఏళ్లు జరిగింది అని సాక్షి పోర్ట్రేట్ చేస్తుందా. నేను చాలా సార్లు చెప్పాను, సాక్షియే జగన్ గారిని దిగజారుస్తుంది. బేసిక్ గా జగన్ గారిని టార్గెట్ చేసేది ఆయన చెప్తున్న దుష్ట చతుష్టయం కానీ, లేకపోతే ఈ సో కాల్డ్ ఎల్లో మీడియా కాదు, సాక్షి అసలైన ఎల్లో మీడియా. సో అదే పండగ బాగా జరిగింది, అందరి చేతిలో డబ్బులు యాడ్ అయ్యి అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ ఒకటే నెగిటివ్ పాయింట్ ఏంటంటే, పండగ పూట కూడా ఏడుపులు పెడబొబ్బులు మన ఈ కరపత్రం వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ప్యాంప్లెట్ లో కనపడింది.